నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడిటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ధైర్యం మాత్రమే మనిషికి అసలైన సంపద. దాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. ఇటొచ్చి దాన్ని ఎంచుకోవటంపైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచే 5 రహస్యాలు. నిన్ను నువ్వు నమ్ముకో, అదే మొదటి శక్తి. పని ఎంత కష్టమైనా మొదలుపెట్టు. తప్పులు చేసినప్పటికీ నిలబడు. ప్రతి చిన్న విజయం నీ విశ్వానికి ఇంధనం. నీ కలలు నీ మాటల్లో కాదు, నీ పనిలో కనపడాలి. ఓటమి గురువు లాంటిది. ఏం చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. జీవితంలో అతి కష్టమైన కాలమే ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ప్రపంచంలో చీకటంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతుర్ని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే నమ్మకం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలుంటాయి. అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం, అదే శ్రమించటం. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఈరోజు నవ్విన వారే రేపు చప్పట్లు కొడతారు. పట్టువిడక ప్రయత్నిస్తూ ఉండండి. అపజయాలు కలిగిన చోటే గెలుపు మాట వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సమయానికి ఉపయోగపడింది ఏదైనా సరే అది విలువలేనిది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉపయోగించుకోవటమే వివేకం. మనసుకు బలహీనతను అలవాటు చేస్తే ప్రతి జ్ఞాపకం బాధను పంచుతుంది. విజయం అంటే మీరు కోరుకొని ఎదురు చూసి వెనకడుగు వేయకపోవటం. జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలిచేంతవరకు శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే నిన్ను చులకనగా చూసేవారికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో మిమ్మల్ని నిలబడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం విజయాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. పేదరికం అనుభవించిన వారికి డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబ్సరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనసు డబ్బుని దుబారా చేయనివ్వదు. ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిదే జీవితం. ఆవేశంతో ఆలోచించకు. ఆవేశం అనర్థాన్ని కలిగిస్తుందని మరవకు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాక్కుని ఉంటుంది. శుద్ధితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అప్పుడే రాయిలోంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో మీరంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. పొగడ్తలతో బ్రతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసం కావాలి. కష్టాల చిట్టా ఇప్పకు. అందరికీ అవి మామూలే. నీకున్న సుఖాలను చూడు. కొందరికే అవి పరిమితం. అదృష్టం మరియు కష్టం. అదృష్టం అనేది కష్టపడే వారికి మాత్రమే దొరుకుతుంది. కష్టాలు బలంగా మారుస్తాయి. అదృష్టం అనేది కష్టపడే వారి మీద ప్రేమతో వస్తుంది. కష్టాలు లేకుండా విజయం అనేది అర్ధరహితం. అదృష్టం అనేది కష్టపడే సమయానికి ఒక పేరు మాత్రమే. కష్టాలు నిజమైన వ్యక్తులను చేస్తాయి. అదృష్టం అభినందించే వ్యక్తులను చేస్తుంది. ధైర్యం అంటే ఓటములోనూ గుండె నిబ్బరాన్ని కోల్పోకపోవటమే. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవటం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం. పొదుపు 2 రకాలు. ఒకటేమో ఖర్చు పెట్టక మిగిలింది పొదుపు చేయటం. 2 పొదుపు చేయక మిగిలింది ఖర్చు పెట్టడం. రెండే ఉత్తమ మార్గం. ప్రతి సవాలు పాఠం నేర్పుతుంది. ప్రతి ఆటంకం పరీక్షిస్తుంది. అలాంటి సమయంలో ధైర్యమే ఆయుధమైతే ఆత్మవిశ్వాసమే దారి చూపే దీపం అవుతుంది. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. అనుమానించబడతారని భయపడకండి. తలపైకెత్తి మాట్లాడండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. భయపడొద్దు. నెమ్మదిగా మాట్లాడండి.
మీరు మీలా ఉండేందుకు ప్రయత్నించండి. సంపాదన లేని వారికి ఖర్చు పెట్టే హక్కు లేదు. అలాగే ధైర్యం లేని వారికి ప్రేమించే హక్కు లేదు. ఏ పనిలో అయినా సక్సెస్ కావటం ఎలా అంటే క్లియర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి, డెడ్ లైన్ని పెట్టుకోవాలి, డిసిప్లిన్ని పాటించాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, 100% ఫోకస్ పెట్టాలి, కన్సిస్టెన్సీగా పనిచేయాలి. అవకాశం రావటం గొప్ప కాదు, అవకాశాన్ని నిరూపించుకోవటం గొప్ప. అదృష్టం అనేది కష్టపడే వారికి మాత్రమే దొరుకుతుంది, కానీ కష్టాలందరికీ దొరుకుతాయి. కష్టాలు మిమ్మల్ని నిజమైన విజయానికి తీసుకెళ్లే మెట్లు. అదృష్టం అనేది కష్టపడే వారి కోసం వేచి ఉంటుంది. కష్టాలు లేకుండా జీవితం అనేది అసంపూర్ణం. మనిషి జీవితంలో ముందడుగు వేయటానికి 2 కారణాలు. ఒకటి శ్రద్ధ, రెండవది భయం. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమి అంటే అసలు ప్రయత్నించకపోవటమే. నిరాశకు లోనై లక్ష్యం మర్చిపోవటం అవివేకం. నీ ఆత్మబలాన్ని ఆయుధంగా చేసుకోవాలి. నీ గమ్యం చేరకుండా నిన్నే శక్తి అడ్డుకోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢంగా చేసుకుంటూ పోవాలి. కళ అనేది నిద్రలో చూసేది కాదు, నిద్రపోనివ్వని లక్ష్యం. చిన్న లక్ష్యం పెట్టడం నేరం, పెద్ద కళలు కని సాధించు. ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే మనసే విజయానికి ఆయుధం. అడ్డంకులు నీ దృఢ నిశ్చయాన్ని పరీక్షించేందుకు వస్తాయి. సూర్యుడిలా మెరవాలంటే ముందుగా సూర్యుడిలా దహించాలి. ఆనందంగా ఉండటానికి ద్వేషాన్ని దూరం చేయాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. వీలైనంత సాధు స్వభావం కలిగి ఉండాలి. ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఆశించాలి. సాధించాలనే ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. మనిషి ఆనందం కన్నా కష్టాలను సులభంగా లెక్క పెడుతుంటాడు. అదే ఆనంద క్షణాలను లెక్కించి ఉంటే కష్టాల్లో కూడా ఆనందమే కనపడి ఉండేది. ఆత్మవిశ్వాసం సడిలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం నిబ్బరంగా ఉంటే విజయం మిమ్మల్ని వరించినట్లే. ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణే ఫలం. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగటం నేర్చుకోవాలి. తెలివైన వారికి సలహా అవసరం లేదు, మూర్ఖుడు సలహా వినడు. గెలవాలన్న తపన ఉంటే చాలు, ఓటమైన తల వంచి తీరాల్సిందే. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారటమే. ఒక గమ్యం అంటూ లేని వారికి ఏ లాంతరూ దారి చూపలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కోడి తన సంగతి తెలుసుకోకుండా నెమిలి తనకంటే అందంగా ఉందని, నెమిలీకలున్నంత అందంగా తన ఈకలు లేవని ఉడుక్కుంది. ఆ కోపంలో తన ఈకలు అసహ్యంగా కనిపించాయేమో పీకేసుకుంది. అప్పుడు ఏమవుతుంది? ఈకలు పీకినా కోడవుతుంది, కానీ నెమిలైపోతుందా? మరొకరికి ఉన్న వాటిని లేవని దిగులు పడకూడదు. మీలో ఉండే మంచి లక్షణాలను మెరుగులు పెట్టి ప్రత్యేకత సంపాదించుకోవటం విజ్ఞత అవుతుంది. ఉడుక్కొని ఉన్న సమర్థతను కూడా పోగొట్టుకోవటం మంచిది కాదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.